Hi viewers, good morning. Welcome to CVR Business News. Last trading session lo and last week trading end na market Sensex specific ga 120 points down ay 19,287 points దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 45 పాయింట్స్ డౌన్ అయి 5,871 పాయింట్స్ దగ్గర ముగిసింది. ఏషియన్ మార్కెట్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏషియన్ మార్కెట్స్ చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో స్పెసిఫిక్ గా మనకి ఏషియన్ మార్కెట్స్ లో నికాయ్ -42 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది అండ్ స్ట్రైట్స్ +10 పాయింట్స్ అప్ లో ట్రేడ్ అవుతుంటే హ్యాంగ్సెంగ్ -25 పాయింట్స్ డౌన్ లో మనకు ట్రేడ్ అవుతుంది. కాస్పీ అండ్ తైవాన్ కూడా 5 పాయింట్స్ డౌన్ లోనే మనకు ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే మార్కెట్ ఏషియన్ మార్కెట్స్ నుంచి ఫ్లాట్ గానే క్యూస్ వస్తాయని చెప్పుకోవచ్చు. మనకి ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 13 పాయింట్లు లాభపడి 5,895 పాయింట్ల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా లాస్ట్ వీక్ తో పాటు ఈ వీక్ స్పెసిఫిక్ గా ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ టైంలో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎటువంటి స్ట్రాటజీ అవలంబించాల్సిన అవసరం ఉందో మనం తెలుసుకుందాం. దీనికి తోడు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ క్యూస్ ఎలా ఉంటాయి ఈ వీక్. హెచ్ఎస్బీసీ అయితే 2013-2014 సంబంధించిన ఫోర్కాస్ట్ కూడా మనకు తగ్గించింది. గోల్డ్ ప్రైజెస్ సంబంధించింది ఈ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఓవరాల్ గా కమోడిటీ ప్యాక్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. దీనిపై మనతో మాట్లాడేందుకు ముగ్గురు అనలిస్ట్ స్టూడియోలు సిద్ధంగా ఉన్నారు. పీసీఐ సెక్యూరిటీస్ నుంచి రీసెర్చ్ హెడ్ బాలగారు అండ్ జిఆర్జీ సెక్యూరిటీస్ నుంచి కమోడిటీ అనలిస్ట్ చౌడారెడ్డి గారు, రెడ్ అండ్ గ్రీన్ నుంచి ఎండి వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల సార్, ఈ వీక్ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది? లాస్ట్ వీక్ అంతా మనం రొటైల్ సెషన్ చూసాం. ఈ వీక్ కూడా మనకు మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి. ఓవరాల్ ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? బేసికల్ ఇంకా కొద్ది రోజులు కన్సల్టేషన్ జోన్ లోనే ఉంటుందండి. అంటే ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్ దే ఆర్ రీజనబుల్లీ ఓకే, అంటే నాట్ బ్యాడ్ అని చెప్పాలి, బట్ నాట్ స్టన్నింగ్లీ సో గుడ్ ఆల్సో. బట్ ఈ కాంటెక్స్ట్ లో మనకి ఈ వీక్ కూడా ట్రంకేటెడ్ వీక్ అండి, ఎందుకంటే ఎల్లుండి మనకి ఒక ట్రేడింగ్ హాలిడే ఉంది. సో 4 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి ఈ వీక్ లో కూడా. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఆర్బీఐది క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ రేట్ కట్, మేబీ 50 basis points అని అనుకుంటున్నారు. సో దట్ విల్ యాడ్ టు ద పాజిటివ్ సెంటిమెంట్ ఆఫ్ ద మార్కెట్ అండి. సో జనరలీ మనకి చూసుకుంటే నెక్స్ట్ మంత్ అంటే మే ఎండింగ్ లోపల మొత్తం ఆడిటెడ్ రిజల్ట్స్ అన్ని రావాలి కాబట్టి ఇట్ విల్ బి ±100 to 150 points here or there, బట్ కన్సాలిడేషన్ జోన్ లోనే పయనిస్తుంది. ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ 50 basis points చేస్తే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సిగ్నల్. కాబట్టి ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ కి దేర్ ఈజ్ లైక్లీ టు బి అ వెరీ పాజిటివ్ మూవ్ ఆన్ దాట్ సైడ్. సో స్మాల్ డిప్స్ ఏదైనా వస్తే గానీ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఆటోమొబైల్స్, ఇటువంటివన్నీ చూస్తే డెఫినెట్లీ ఎవ్రీ డిప్ ఈజ్ అ బై అండి. మనం గత 2-3 months గా కంటిన్యూస్లీ ఇదే చెప్తూనే ఉన్నాం. మనకి మారుతి రిజల్ట్స్ చూస్తే డెఫినెట్లీ తెలుస్తుంది. దో ఇట్స్ ఇంట్రెస్ట్ సెన్సిటివ్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోయి దే పోస్టెడ్ ఎ వెరీ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. అంటే స్ట్రీట్ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ అబౌట్ 700-800 crores ప్రాఫిట్ అండి. They have declared 1,148 crores profit. So all the segments of the company are firing on all cylinders. So interest rate sensitives matram definitely every dip lo they call for a very strong buy. So one should be extremely cautious in selecting the sector and company, but be ready with your cash, and there are a lot of opportunities going ahead for investment. Okay. And Venkat, technically ఎలా కనిపిస్తుంది మార్కెట్? స్టిల్ డౌన్ సైడ్ రిస్క్ ఏమైనా ఉందా? సో యాజ్ ఆఫ్ నో మనకి వీక్ క్లోజింగ్ పరంగా చూసినా గానీ చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినట్లే చెప్పుకోవచ్చు. అండ్ మనకి టెక్నికల్ గా ఇంకొక 2 days మాత్రమే ఈ మంత్ కి మిగిలి ఉంది యాక్చువల్ గా. సో ఇప్పటి వరకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మార్కెట్ ఇప్పట్లో అంటే అరౌండ్ మనం నిఫ్టీ లెవెల్స్ జాగ్రత్తగా గమనిస్తే 5,850 బ్రేక్ అయితేనే షార్ట్ టర్మ్ కి మనకు వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకా 40 points ఆ లెవెల్కి రావడానికి ఇంకా 40 points ఉంది కాబట్టి మనం బోత్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మనకి ఆల్మోస్ట్ ఆల్ చాలా డిస్టెన్స్ లో 5,700 బ్రేక్ అయితేనే మనకి ఏదన్నా మేజర్ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ మనం డేటా పరంగా అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ కానివ్వండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినా కానీ ఈ వీక్ అంటే ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగచ్చు కానీ మేజర్ కరెక్షన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో మేజర్ ఈవెంట్ మనకి 3rd ఉంది కాబట్టి మే 3rd ఉంది కాబట్టి మనం అప్పటి వరకు కూడా ఏదన్నా కొంచెం కన్సాలిడేట్ అవ్వచ్చు, బట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే 99% తక్కువగానే ఉన్నాయి. ఓకే, టెక్నికల్ గా. అండ్ కమోడిటీ ప్యాక్ ఎలా ఉంది చౌడరెడ్డి గారు? ఎందుకంటే గోల్డ్ మనకు 136 రూపీస్ లాస్ట్ దీనిలో పెరిగింది. జూన్ కాంట్రాక్ట్ 27,191 దగ్గర. సిల్వర్ ఆల్మోస్ట్ 45,000 మార్క్ క్రాస్ చేసింది. గోల్డ్ లో యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ గోల్డ్ 2000 వరకు రికవరీ వచ్చింది రీసెంట్ లో నుంచి.
అండ్ రీసెంట్ ఫాల్ చూస్తే యాక్చువల్లీ మనం 29,200 300 నుంచి ఫాల్ చూస్తే 50% వరకు రికవర్ అయ్యింది. ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోనూ 60% వరకు రికవర్ వచ్చింది రీసెంట్ ఫాల్. యాక్చువల్లీ చూస్తే మనం $1,600 నుంచి $1,320 వరకు పడి 1,480 వరకు మళ్ళీ రికవర్ వచ్చింది. సో ఇది జస్ట్ టెక్నికల్ రికవరీ అని చెప్పొచ్చు. అది కాకుండా కొంచెం ఫిజికల్ డిమాండ్ కూడా ఉంది చాలా న్యూస్ వస్తుంది, ఎస్పెషలీ చైనా, ఇది ఇండియా నుంచి. సో ఈ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ బ్రాడ్ ట్రెండ్ ఇంకా బేరిష్ గానే ఉంటుంది. మోస్ట్లీ ఇది కామెక్స్ గోల్డ్ 1485 అదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అది ఒకవేళ బ్రేక్అవుట్ ఇవ్వకపోతే మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అది ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే 1510 1520 వరకు రీసెంట్ బ్రేక్అవుట్, లాంగ్ టర్మ్ బ్రేక్అవుట్ ఆ లెవెల్స్ వరకు టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ బ్రాడ్ ట్రెండ్ స్టిల్ బేరిష్. అది కాకుండా బేస్ మెటల్ సెగ్మెంట్ ఇన్ఫాక్ట్ బ్రాడ్లీ ఇట్ ఈస్ వీక్ ఓన్లీ. ఈవెన్ కాపర్ కూడా ఆఫ్టర్ షార్ప్ రికవరీ ఫ్రమ్ 468 నుంచి 490 వరకు, 368 నుంచి 390 వరకు మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ అనేది కనబడుతుంది మనకు. సో ఓవరాల్ కమాడిటీస్ ఎస్పెషలీ బేస్ మెటల్స్ అండ్ బులియన్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ వీక్ అని చెప్పచ్చు. ఓకే. అండ్ ఫ్రాన్స్ లాంటి కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ బై చేస్తున్నాయని న్యూస్ ఒకటి వస్తుంది. హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ అండి? దాని ఇంపాక్ట్ అయినా ఉండొచ్చు అంటారా? అండ్ హెచ్ఎస్బిసి రిపోర్ట్ కూడా ఇచ్చింది 2013 అండ్ 2014 సంబంధించిన ఫోర్కాస్ట్ కట్ చేస్తూ ప్రైస్ కట్. రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ అనలిస్ట్ కానీ కంపెనీస్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ ఇదంతా యాక్చువల్లీ గోల్డ్ 2013 కి ఫోర్కాస్ట్ తగ్గించినారు. సో ఇది మనకి డెఫినెట్ గా ఈ మార్కెట్ లో రిఫ్లెక్టెడ్ అవుతుంది. ఎందుకంటే ఫండమెంటల్ సైడ్ చూస్తే దేర్ ఇస్ నో మేజర్ బుల్లిష్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో అండ్ టెక్నికల్ గాను మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఈ 2013 లో టోటల్ గా మనకు బేరిష్ ట్రెండ్ లో ఉంటుంది అని చెప్పొచ్చు గోల్డ్ ఇన్ఫాక్ట్. కానీ ఇది సెంట్రల్ బ్యాంక్ పర్చేజ్ చేసి దేర్ ఇస్ నో కన్ఫర్మేషన్ యాజ్ సచ్. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మనము సిప్రస్ సెల్ చేసే న్యూస్ అయితే వచ్చింది. సో కాకుండా యూరోపియన్ కంట్రీస్ వేరే కంట్రీస్ కూడా సెల్ చేయొచ్చు అనే ఫియర్ అయితే ఉంది. కానీ పర్చేజ్ చేస్తామని కన్ఫర్మ్ న్యూస్ అయితే లేదు. ఓకే. సార్ అండి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మనం డిస్కస్ చేస్తే లుపిన్ సంబంధించిన న్యూస్ ఒకటి వస్తుంది. కొన్ని డ్రగ్స్ రీకాల్ చేసింది యూఎస్ నుంచి. దీని ఇంపాక్ట్ ఉండొచ్చేమో, వరుసగా 2 to 3 times ఇది జరిగిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. నాట్ మచ్ అండి, బికాస్ దిస్ నేచర్ ఆఫ్ ద బిజినెస్. అంటే చాలా కంపెనీస్ కి దేర్ కుడ్ బి సెవెరల్ ప్రాబ్లమ్స్ అండి. ఒకవేళ బ్యాచ్ నెంబర్స్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు, లేబులింగ్ లో ఫాల్ట్స్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఒక పర్టికులర్ బ్యాచ్ లో పర్టికులర్ కంటామినేషన్ ఏదైనా వచ్చి ఇవన్నీ జరగచ్చు. కానీ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ ప్రైస్ అండి. ఎందుకంటే అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో ఇంట్రడ్యూస్డ్ అండ్ దే గాట్ అప్రూవల్స్ ఫర్ 2 ANDAs. ఓరల్ కాంట్రసెప్టివ్స్ లో 2 డోసేజెస్ వాళ్ళకి ఫ్రెష్ అప్రూవల్స్ కూడా వచ్చాయి. అండ్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఆర్ రీజనబుల్లీ ప్రాఫిటబుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్పాలి. సో ఇది ఇట్ విల్ ఆల్మోస్ట్ నెగేట్ ద రీకాల్ ఆఫ్ ద మెడిసిన్స్ అండి. సో దీని మూలంగా మాత్రం డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ దే విల్ బి ఎనీ వీక్నెస్ ఇన్ ద కౌంటర్. అండ్ ఒకవేళ వీక్నెస్ ఇటువంటి రీకాల్ ద్వారా వస్తే కనుక డెఫినెట్లీ వన్ షుడ్ యూజ్ ఇట్ టు యాడ్ ఇన్ టు ద కౌంటర్ అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తీసుకుంటే దిస్ ఇస్ వన్ కంపెనీ విచ్ హెస్ బీన్ గ్రోయింగ్ ఇన్ బ్రాండెడ్ జెనరిక్స్ ఇన్ అమెరికా అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఫ్యూ కంపెనీస్ హ్యావ్ బీన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్రాండెడ్ జెనరిక్స్ ఇన్ యూఎస్ఏ. అండ్ బ్రాండెడ్ జెనరిక్స్ లో మామూలు జెనరిక్స్ కంటే ప్రాఫిటబిలిటీ హై ఉంటుంది బికాస్ దే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ద బ్రాండ్ నేమ్. So I don't think this is a major negative factor. One should add into declines if at all there is any decline because of this particular aspect. అండ్ సిప్లాకి సంబంధించిన న్యూస్ కూడా ఉంది సార్. ఎందుకంటే ఎల్ఐసి సెల్ చేస్తున్న దాదాపు 8,800 కోట్ల రూపాయల 17 సెన్సెక్స్ కంపెనీస్ ని సెల్ చేస్తున్న వార్త కొద్ది రోజుల క్రితం వచ్చింది, 3-4 days బ్యాక్. అందులో సిప్లా కూడా ఉంది. అట్ ద సేమ్ టైం సిప్లా కూడా ఆల్మోస్ట్ ఒక 400 crores కి సంబంధించిన ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లో ఉంది అన్న ఆలోచన కూడా న్యూస్ వస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ దీని ఇంపాక్ట్ ఏమన్నా? Not much అండి, because LIC will always continue to sell shares which are very profitable. LIC actually చూసుకుంటే సిప్లా అటువంటి షేర్స్ దే బీన్ హోల్డింగ్ ఫర్ మోర్ దెన్ 2 or 3 decades. అంటే వాళ్ళు 1 or 2 years కాదండి, దే బీన్ హోల్డింగ్ ఇట్ ఫర్ డికేడ్స్ అండ్ దే మస్ట్ మేడ్ ఆల్మోస్ట్ 100 bagger అవుట్ ఆఫ్ ఇట్. ఈ కాంటెక్స్ట్ లో ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఇఫ్ దే ఫైండ్ గుడ్ ఆపర్చునిటీస్, సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ నార్మల్ కోర్స్ ఆఫ్ ద మార్కెట్ అనే చెప్పాలి. And Cipla last 1 or 2 years, it's been a very steady counter between 360, 370 to 425 to 450 range lo undi. But now almost around 400 rupees lo definitely one can take an investment call on it. Endukante వాళ్ళ expansion projects, they are also getting into biosimilars and biotech based drugs anamata. ఈ కాంటెక్స్ట్ లో రీసెంట్లీ మనం ఒకటి చూసాం, యాంటీ రెట్రోవైరల్స్ లో సిప్లా ఇస్ ద స్ట్రాంగెస్ట్ అండి. అదే కాకుండా రీసెంట్ 2 రూలింగ్స్ ఇన్ ద ఆంకాలజీ సెగ్మెంట్ అంటే నెక్సవార్ అనే ఒక పర్టికులర్ డ్రగ్ అండి, బేయర్ వాళ్ళు చేస్తారు వరల్డ్ వైడ్.
దానికి కంపల్సరీ లైసెన్సింగ్ అనేది ఇండియాలో నాట్కో వాళ్ళకి ఇచ్చిన తర్వాత సిప్లా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్ ఫర్ దాట్ పర్టికులర్ ఆంకాలజీ బేస్డ్ డ్రగ్. సిమిలర్లీ ఈవెన్ గ్లీవెక్ ఏదైతే మనకి రీసెంట్లీ నోవాటిస్ జడ్జ్మెంట్ వచ్చిందో అది కూడా మనకి ఇండియాలో అబౌట్ 4 or 5 కంపెనీస్ సిప్లా, హెట్రో, డాక్టర్ రెడ్డి, నాట్కో ఇటువంటి వాళ్ళందరూ కూడా తయారు చేస్తారండి. సో ఈ కాంటెక్స్ట్ లో మనం చూసుకుంటే ఆంకాలజీ బేస్ క్యాన్సర్ మెడిసిన్స్ లో సిప్లా హ్యాస్ బీన్ డూయింగ్ ఏ గ్రేట్ లాట్ ఆఫ్ జాబ్ ఇన్ ద లాస్ట్ 1-2 years విచ్ ఈస్ రీజనబుల్లీ ప్రాఫిటబుల్ దెన్ ద అదర్ లైన్స్ ఆఫ్ డ్రగ్స్. కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ద కంపెనీస్ డూయింగ్ వెల్ ఎల్ఐసి వాళ్ళు కొద్ది కౌంటర్స్ లో తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయడానికి వస్తారండి. బట్ దట్ ఈస్ నో రీజన్ ఫర్ అదర్స్ టు అవాయిడ్ ద స్టాక్. Every decline calls for a very strong buy even in Cipla. Okay, and one more pharma company is Biocon. Exceptional results ఈసారి ఇచ్చింది, బట్ స్టిల్ స్టాక్ మాత్రం బాగా కాస్త నెగిటివ్ గానే రియాక్ట్ అయింది. ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్దర్ సార్ బాలా సార్, లేకపోతే ఆల్మోస్ట్ బాగా రన్అప్ అయింది కాబట్టి ఇక్కడ జస్ట్ కొద్దిగా కన్సల్టేషన్ అవుతుంది అనుకోవాలి? No, not much అండి. యాక్చువల్లీ చూసుకుంటే లాస్ట్ 2 years లో ఇట్స్ బీన్ హోవరింగ్ అరౌండ్ 270 to 300 రేంజ్ లో. ఆల్మోస్ట్ అట్లీస్ట్ లాస్ట్ 1 year కంటిన్యూస్ లో అది 275 to 300 రేంజ్ లో ఉంది. ఇయర్ బిఫోర్ లాస్ట్ వాళ్ళు ఒక ఒప్పందం ఫైజర్ తో కుదుర్చుకున్నారండి. వాళ్ళది ఓరాల్ IN105 అని చెప్పి ఒక పర్టికులర్ మాలిక్యూల్, అది ఓరాల్ ఇన్సులిన్ అండి. సో దెర్ ఆర్ అబౌట్ 3 or 4 కంపెనీస్. Novo Nordisk happens to be number 1 company in the world in terms of oral insulin portfolio. సో ఈ కాంటెక్స్ట్ లో బయోకాన్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఎప్పుడైతే ఫైజర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ స్టాక్ అది ఆల్మోస్ట్ 400+ కు వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళకి ఒప్పందం కుదరక ఫైజర్ హ్యాస్ గాన్ బ్యాక్ ఆన్ ద డీల్ అండ్ డెఫినెట్లీ ఆ మైల్ స్టోన్ పేమెంట్స్ అక్కడితో కట్ ఆఫ్ అయిపోయినాయి. అక్కడి నుంచి మళ్ళీ అది ఇట్స్ కమ్ బ్యాక్ టు 250-300 జోన్ లోకి వచ్చింది. దో రీజనబుల్లీ గుడ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసినా కానీ వాళ్ళ సెకండ్ ఒప్పందం రీసెంట్లీ వాళ్ళు మైలాన్ అనే అమెరికన్ జెనరిక్ కంపెనీతో కుదుర్చుకున్నారండి. అండ్ ఇట్స్ ఎ బయోసిమిలర్ అండ్ బయోటెక్ బేస్డ్ కంపెనీ కాబట్టి ద రీసెర్చ్ విల్ క్యారీ ఆన్ ఫర్ ఎ లాంగర్ టైమ్ కంపేర్డ్ టు కెమికల్ ఎంటిటీస్. సో ఏదైతే కెమికల్ ఎంటిటీస్ పరంగా ఆండాస్ అప్రూవల్ అవుతాయో వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ ఉంటాయి. కానీ బయోసిమిలర్స్ లో ఒక్కొక్క అగ్రిమెంట్ రావడానికి, ఒక్కొక్క అండా అప్రూవ్ అవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ కంపెనీ షేర్ బేస్ కేస్ సినారియోలో డెఫినెట్లీ 240-250 రేంజ్ లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని. ఎందుకంటే బేస్ వాళ్ళ ఈపీఎస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ప్రైస్ టు సపోర్ట్ ఇట్. సో అరౌండ్ 270-280 లో కూడా వన్ కెన్ బై ఇట్ అండి. మాక్సిమం దెర్ ఇస్ a 10 or 15% వర్స్ట్ కేస్ సినారియో డ్రాప్ ఇన్ ద కంపెనీ. సో నెక్స్ట్ 1 or 2 years లో ఈ మైలాన్ తో వాళ్ళకి మైల్ స్టోన్ పేమెంట్స్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ అండ్ మైలాన్ అనే 2 కంపెనీస్ అండి స్ట్రాంగ్ మైల్ స్టోన్ పేమెంట్స్ వస్తాయి. కాబట్టి ఎప్పుడెప్పుడు వాళ్ళకి మైల్ స్టోన్ పేమెంట్స్ వచ్చినా కానీ దే విల్ బి ఎ వెరీ స్ట్రాంగ్ స్పర్ట్ ఇన్ ద కంపెనీ. అటువంటిప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి యూ కెన్ వెయిట్ ఫర్ ద స్టాక్ టు కమ్ డౌన్ ఎ లిటిల్ బిట్ అండ్ యావరేజ్ ఇట్ డౌన్ అనమాట. సో బయోకాన్ బయోటెక్నాలజీ రంగంగా చూసుకుంటే టాప్ 20 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ కాబట్టి ద నేచర్ ఆఫ్ ద బిజినెస్ అండర్స్టాండ్ చేసుకుని ఎవ్రీ డిక్లైన్ లో కొద్దిగా కొనుక్కోవచ్చు. ఓకే ఫైన్. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ స్పెసిఫిక్ గా టెక్నికల్ గా ఎలా ఉంది? మొన్న స్లైట్ కరెక్షన్ ఒకటి కనిపించింది అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి. సో ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ మనకి ఆల్మోస్ట్ ఈ ర్యాలీలో మనకి ఏదైతే లాస్ట్ 10 days 15 days వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో అక్కడ అరౌండ్ 1000 రూపీస్ దగ్గర నుండి ఆల్మోస్ట్ 1200 వరకు కూడా రీచ్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ మనకి ఫ్రైడే రోజు చూస్తే మేజర్ గా కొంచెం దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే మేజర్ గా జరిగింది యాక్చువల్ గా. సో అరౌండ్ 1142 దగ్గర క్లోజ్ అవడం చూసాం మనం. సో టెక్నికల్ గా ఈ వీక్ గాని చూస్తే మనకి అరౌండ్ 1156 ఈ పైన వస్తేనే మళ్ళా మనకి స్ట్రాంగ్ గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో టెక్నికల్ గా 11,045 బ్రేక్ అయితే మనకి ఇంకొక అరౌండ్ 50-70 పాయింట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో మనకి 11,045 కిందనే క్లోజ్ చేశారు మనకి లాస్ట్ వీక్. సో ఈ రోజు రేపట్లో ఏమన్నా మేజర్ కరెక్షన్ అయితే రాకపోవచ్చు, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే అరౌండ్ 1075 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే మనకి ఈ ర్యాలీలో ఇది కూడా బాగా పార్టిసిపేట్ చేసింది. అరౌండ్ 380 లెవెల్స్ నుంచి 480 లెవెల్స్ వరకు కూడా, అంటే 100 రూపీస్ మనకి ఈ బ్యాంకులో పెరగడం చూసాం. అండ్ ఇది కూడా సేమ్ మనకి ఐసిఐసిఐ బ్యాంకులో జరిగినట్లు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో మేజర్ కరెక్షన్ అయితే లేదు. సో అరౌండ్ 460 ఈ లెవెల్లో మనం క్లోజ్ అవడం చూసాం. సో ఈ వీక్ టెక్నికల్ గా కానీ చూస్తే మనకి అరౌండ్ 461 కింద మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్ కిందనే క్లోజ్ చేశాడు కాబట్టి అరౌండ్ 435 వరకు కూడా మనకి ఈ వీక్ లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది మనకు
ఫ్రాంక్ గా మనం మాట్లాడాలంటే ఇది మేజర్ గా కరెక్షన్ అయితే కాదు, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, చౌడరెడ్డి గారు స్పెసిఫిక్ అగ్రి కమోడిటీస్ లో బేస్ మెటల్ ప్యాక్ లో యాక్టివిటీ కనిపిస్తున్న ప్యాక్ ఏమైనా ఉందా మెటల్స్? ఎస్పెషల్లీ అగ్రి కమోడిటీస్ లో చన్నా కంటిన్యూస్ గా ఫాల్ అయింది. రీసెంట్ హై 37 నుంచి బిలో 35 వరకు వచ్చింది. సో బ్రాడ్ ట్రెండ్ ఎస్పెషల్లీ రబీ క్రాప్స్ అంటే ఇప్పుడు చన్నా కావచ్చు, అండ్ దిస్ వన్ మస్టర్డ్ సీడ్, ఆరం సీడ్ కావచ్చు, ఈవెన్ టర్మరిక్, చిల్లీ, ఇవన్నీ ఇప్పుడు పీక్ అరైవల్ సీజన్. సో దానివల్ల కంటిన్యూస్ గా ఫాలో అవుతున్నాయి. ఈవెన్ ఇన్ఫాక్ట్ టర్మరిక్ 7,100, 7,200 నుంచి 65 వరకు ఫాలో అయింది. సో మే ఎండ్ వరకు మనకు ఈ అరైవల్ సీజన్ ఉంటుంది, స్పైసెస్ కానీ, ఈవెన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కానీ, రబీ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కానీ. సో దానివల్ల మార్కెట్ కంటిన్యూస్ గా ప్రెజర్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్, ఈవెన్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ కూడా ట్రెండ్ ఇన్ఫాక్ట్ బేరియేషన్ అని చెప్పచ్చు, ఎస్పెషల్లీ చన్నాలో, మస్టర్డ్ సీడ్లో. ఎందుకంటే ప్రొడక్షన్ బంపర్ ఉంది ఈ ఇయర్. సో దానివల్ల సో మీరు ఈ చన్నా, మస్టర్డ్ సీడ్ అండ్ టర్మరిక్ దీంట్లో సెల్ సైడే ఉండొచ్చండి. ఓకే బాలా సార్, టాటా గ్లోబల్ గురించి కూడా మనం చాలా సార్లు చెప్తూనే వచ్చాము. వాళ్ళు రీసెంట్ గా మరో బ్రాండ్ కూడా లాంచ్ అయిపోతున్నారు. రీసెంట్ గా వాళ్ళు స్టార్ట్ చేసిన వాటర్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారు, చాలా మేజర్ హిట్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ లో చూసినా ఎక్కడ మంచి పేరు వినిపిస్తుంది. అట్ సేమ్ టైం వాళ్ళు బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా బాగా చేసుకున్నారు. అండ్ రీసెంట్ గా మరో బ్రాండ్ కూడా యాక్టివ్ అన్న బ్రాండ్ ఒకటి లాంచ్ అయిపోతున్నారు. మనం చాలాసార్లు రికమెండ్ చేసాం టాటా గ్లోబల్ గత కొద్ది కాలంగా. స్టిల్ ఇప్పటికి మన స్టాండ్ ఎలా ఉంది? డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్. One has to have at least a 3-5 year view అండి. గతంలో మన ఏదైనా మేజర్ FMCG కంపెనీస్, పీపుల్ హ్యావ్ నాట్ బాట్ ఇన్ టు ఇట్ విత్ 3 to 5 year view or 5, 10, 15, 20 year view కూడా. జనరలీ FMCG కంపెనీస్ ఆర్ రెసిషన్ ప్రూఫ్ అండి. అండ్ టాటా గ్లోబల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ టాటా వాటర్ అనేది పెప్సికోతో కలిసి ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ టాటా బ్రాండ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి చాలా స్ట్రాంగ్ బ్రాండ్ రికాల్ ఉంది మార్కెట్ లో. అండ్ ఈ వాటర్ కూడా దే యాక్చువల్లీ ఫైల్డ్ ఫర్ 3 to 4 patents on this టాటా వాటర్ అండి. They've initially introduced that in Tamil Nadu and Andhra Pradesh, which is a super hit, bumper hit ane cheppali. The second JV happens to be with Tata Starbucks. Tata Starbucks kuda they already opened about 7 to 8 cafes or close to 10 cafes in Delhi and Mumbai. So next 1 or 2 years lo slowly valla complete store rollout kuda untundi, pan India presence kuda untundi kabatti ఈ 2 JVs ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది మనకి నెక్స్ట్ 1 or 2 years లో చాలా స్ట్రాంగ్ విజిబిలిటీ అనేది మనకు కనిపిస్తుందండి. యాక్చువల్లీ ఇటువంటి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి. మేబీ ఇయర్ ఆర్ 2-3 years కూడా పట్టచ్చు. కానీ వన్స్ ద బ్రాండ్ ఈజ్ ఎస్టాబ్లిష్, ప్రాఫిట్స్ విల్ పోర్ ఇన్ అనమాట. సో ఈ కాంటెక్స్ లో మనకి టాటా గ్లోబల్ ఎవ్రీ డిక్లైన్ ఈజ్ ఎ బై అండి, బికాస్ 2 JVs. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ టాటా కాఫీ ఏదైతే వాళ్ళది ఉందో దానికి కూడా ఒప్పందం టాటా స్టార్ బక్స్ తో ఉంది. అండ్ స్టార్ బక్స్ వాళ్ళకి దే ఆర్ ఓన్లీ 2 roasteries అవుట్ సైడ్ ఆఫ్ USA. ఒకటి USA లో ఉంది, సెకండ్ ఆమ్స్టర్డామ్ లో ఉంది, అండ్ ద థర్డ్ వన్ హ్యాపన్స్ టు బి టాటా కాఫీ రోస్టరీ ఇన్ కర్ణాటక అండి. సో ఓన్లీ 3 roasteries మీద వాళ్ళు వరల్డ్ వైడ్ క్యాటర్ చేస్తారు. ఈవెన్ బిగ్ కంట్రీస్ లైక్ చైనాలో కూడా వాళ్ళకి రోస్టరీ లేదు. కాబట్టి ఆల్ దీస్ ప్రాఫిట్స్ విల్ రోల్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years. కాబట్టి ఎవ్రీ టైం మార్కెట్ లో మామూలుగా సెంటిమెంట్ పరంగా మేజర్ వీక్నెస్ వచ్చి FMCG కంపెనీస్ అంత వీక్నెస్ మనకు కనబడవు, కానీ ఎక్కడైనా ఈ కౌంటర్ లో స్పెసిఫిక్లీ మనకి వీక్నెస్ కనిపిస్తే మాత్రం కొద్దిగా యాడ్ చేయడం అనేది చాలా ఉత్తమం. ఆర్ SIP ద్వారా డెఫినెట్లీ వన్ కెన్ బై ది స్టాక్ ఫర్ ద నెక్స్ట్ 12 to 18 months, 1.5 year మెల్లిగా కొనుక్కుంటే ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 years I think one will make a very decent money, and over the longer period of time probably one could even look at a multi-bagger in this counter. ఓకే అండ్ వెంకట్ గారు, ఇవాళ జెట్ ఎతిహాద్ డీల్ సంబంధించి CCI దృష్టి సారిస్తున్న న్యూస్ ఒకటి వస్తుంది. బట్ నథింగ్ విల్ హ్యాపెన్, నో డౌట్ అబౌట్ దిస్. ఎందుకంటే రెగ్యులేటర్స్ అంతా ఆల్మోస్ట్ క్లియరెన్స్ చేసిన తర్వాత ఈ డీల్ ఓకే అయింది. కాబట్టి టెక్నికల్ గా స్టిల్ జెట్ లో అప్ సైడ్ ఇంకా ఎంత మేరకు కనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది 800-850 వరకు వెళ్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నారని వాళ్ళు విశ్లేషణ వినిపిస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా అంత స్ట్రెంత్ కనిపిస్తుంది జెట్ ఎయిర్వేస్ లో. మనం ఆ రోజు థర్స్డే రోజు భారీ గ్యాప్ తో ఓపెన్ అయింది, అండ్ ఫ్రైడే రోజు మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో అరౌండ్ మనం ఇది 680 లెవెల్స్ నుంచి 614 లెవెల్ వరకు క్లోజ్ అవటం చూసాం. సో ఈ లెవెల్లో అయితే మేజర్ గా సపోర్ట్ కనిపిస్తుంది. ఆ రోజు ఫ్రైడే రోజు కూడా మనం అవాయిడ్ చేయమని చెప్పాం, బట్ ఈ లెవెల్ అంటే అరౌండ్ నిన్న 613 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఎవరైనా కొంచెం ఓకే రిస్క్ చేయగలం అనుకున్న వాళ్ళు 613 లెవెల్, ఈ లెవెల్లో బై చేయొచ్చు. బట్ 593 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ బై చేయొచ్చు. సో అరౌండ్ ఇది మరలా మొన్న వచ్చిన హై ఏదైతే ఉందో 687,
ఈ లెవెల్ ఇంకొకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ లెవెల్ మనకి 613 ఈ లెవెల్ అయితే మేజర్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఓకే. అండ్ చౌడరెడ్డి గారు ఇవాళకి మీరు ఇచ్చిన రికమెండేషన్? ఇవాళకి అగ్రి కమోడిటీస్ ఎస్పెషల్లీ చన్నా సెల్ చేయొచ్చు. మే కాంట్రాక్ట్ వచ్చేసి మనకు 35 లెవెల్స్ సెల్ చేయొచ్చు. టార్గెట్ ఈజ్ అట్ 3470 అండ్ 3460 అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్ 3515. అది కాకుండా మస్టర్డ్ సీడ్ సెల్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పీక్ అరైవల్ సీజన్. సో మస్టర్డ్ సీడ్ మే కాంట్రాక్ట్ 3500 లెవెల్స్ లో సెల్ చేయొచ్చు. టార్గెట్ ఈజ్ అట్ అది కూడా 3470 3460 లెవెల్స్ లో టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్ 3525 లెవెల్స్. నాన్ అగ్రి సెగ్మెంట్ కి వస్తే లెడ్ సెల్ చేయొచ్చు 110 లెవెల్స్ లో. టార్గెట్ వచ్చేసి 107 అండ్ స్టాప్ లాస్ ఈజ్ అట్ 111.2 లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీక్ మనకి డిష్ టీవీ అండ్ సన్ టీవీ రికమెండ్ చేస్తున్నాం. డిష్ టీవీలో షార్ట్ సెల్ చేయొచ్చు. సో అరౌండ్ 68 రూపీస్ ఈ లెవెల్లో షార్ట్ సెల్ చేస్తే మనకి అరౌండ్ 65 రూపీస్ ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా సన్ టీవీ లాంగ్ రికమెండ్ చేస్తున్నాం. అరౌండ్ 414 లెవెల్స్ లో దీన్ని మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ 452 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనం మేజర్ ఇండెక్స్లు కానీ గమనిస్తే నిఫ్టీ ఈ వీక్ కి మనం అరౌండ్ 5876 ఈ లెవెల్లో మనకు స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో మనకు ఫ్రైడే రోజు ఈ లెవెల్ పైనే క్లోజ్ అయింది కాబట్టి సో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు 5850ని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ మన టార్గెట్స్ చూస్తే అరౌండ్ 5997 అంటే దగ్గర 6000 మనకి ఈ వీక్ లో టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఇది న్యూట్రల్ గా క్లోజ్ అవటం చూసాం. అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి 12500 పైన క్లోజ్ అవటం చూసాం. సో ఈ లెవెల్ అంటే 12570 ఈ రోజు కానీ మళ్ళీ ఏమైనా బ్రేక్ అయితే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ 13,000 వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా సిఎన్ఎక్స్ ఐటీ కానీ గమనిస్తే మనకి చాలా వీక్ గా క్లోజ్ అవటం చూసాం. సో 5965 ఈ లెవెల్లో క్లోజ్ అవటం చూసాం. సో ఎవరైతే షార్ట్ పొజిషన్స్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు 6050 లెవెల్స్ ని స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ దే కెన్ హోల్డ్ దేర్ షార్ట్ పొజిషన్స్. సో టార్గెట్స్ అరౌండ్ 5800 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, వాళ్ళు సార్ ఫైనల్ గా ఇన్వెస్టర్స్ కు మీరు ఎటువంటి సలహా ఇస్తారు? Yeah, I think this market calls for a buy on every dip and so one should be ready with their money. గతంలో చెప్పినట్టు కూడా మనకి థర్డ్ నాడు ఒకవేళ 50 basis points కట్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ లో వస్తే ఆర్బీఐ పరంగా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ సిగ్నల్ అండి అండ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ సిగ్నల్ ఆల్సో. ఎందుకంటే నెక్స్ట్ 6 months to 1 year లోపల probably there could be another 50 to 75 basis points cut which will be almost 1 to 1.25% reduction in interest rates. కాబట్టి ఓవరాల్ గా ఆల్ ఇంట్రెస్ట్ సెన్సిటివ్స్ విల్ డూ వెల్ అండి. అండ్ కాంట్రేరియన్ బై కూడా కొద్దిగా రీజనబుల్లీ గుడ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కూడా కొనొచ్చు. బారింగ్ రియల్ ఎస్టేట్ లో దే ఓన్లీ వెరీ ఫ్యూ కంపెనీస్ with clean balance sheets. Even that can also be considered. So all interest sensitives like housing finance companies to NBFCs to banks, both public sector as well as private sector banks, and automobile stocks and automobile ancillary stocks can be a reasonably good bet on every decline. Inka FMCG counters, multinational companies, it's better to avoid them because they're already quoting about highest PEs. India-based FMCGs, there are few counters. Wherever there is a decline, I think one should buy into such counters also. Inka mid and small cap pharmaceutical companies are always a reasonably good bet, and even the frontline pharma stocks baga strong ga unnai, but wherever you find a 10-15% downside in the next few days, definitely they also call for a buy. So overall, it's a buy on declines market rather than sell on rise. Fine. Thank you very much, Palasu, Chowdhury garu and Venkat garu. Idi valti business news. Stay with us for latest updates. CVR News for you.